అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇటీవల చాలా చోట్ల ఒక గుడి ప్రాంగణాల్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, పబ్లిక్ ప్రదేశాల్లో చిన్న చిన్న కార్యక్రమాలకి పెద్ద కార్యక్రమాలకి తొక్కిసలాట జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు. ఇటీవల దేవాలయంలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కాశీబుగ్గలో ఈ ప్రజలు ఆ రోజు తిథి మంచి తిథి కావడం వలన ఈ పండితులు ఆ తిథిలో చేసుకుంటే పుణ్యం బాగుంటుంది, మంచిది అని తెలియజేయడం వలన ప్రజలందరూ ఒకేసారి జనరల్గా 2,000 మంది సామర్థ్యం కల ఆ దేవాలయానికి సుమారు 15,000 అంటున్నారండి. 20,000 10,000 అయినా ఎక్కువ మందినండి, 40,000 అంటున్నారు. చాలా మంది రావడం జరిగిన తర్వాత ప్రజలు ఎవరికి వాళ్ళు భద్రత అనేది చూసుకోవాలి. దేవాలయం అన్న తర్వాత దేవాలయ కమిటీ వారు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన దేవాలయం అయితే మన విజయవాడలో అమ్మవారి గుడిలో ఇటీవల జరిగిన నవరాత్రులకి గవర్నమెంట్ వారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మన సిటీ కమిషనర్, పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు అందరూ సమిష్టిగా ఉండి దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఏ అపశృతులు జరగకుండా చేస్తారు. కానీ అది ఒక ప్రైవేటు దేవాలయం. మనం భక్తులు వెళ్ళినప్పుడు చాలా భద్రత అనేది వహించాలి. అలాగే మనం ఎవరైనా సరే భగవంతుడు అనే ఆయన ఎప్పుడు ఉంటాడండి, సృష్టి ఉన్నంత వరకు భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనం కేవలం అదురోజే దర్శనం చేసుకోవాలనే నియమం అనేది జనాల మనసులోంచి చెరిపి వేసుకోవాలి. ఇటీవల కొన్ని నేను మాధ్యమాల్లో విన్నప్పుడు గరికపాటి నరసింహారావు గారు శనివారం శనేశ్వర స్వామి గుడికే వెళ్ళాలని, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికే వెళ్ళాలని, సోమవారం మహాదేవ వారి గుడికే వెళ్ళాలని, ఆ రోజే వెళ్ళాలని ప్రత్యేకంగా నియమంగా లేదండి. నేను అలా వెళ్ళను, వీళ్ళు బట్టి వెళ్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడే వెళ్తాను అన్నారు. కరెక్టేనండి అది. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజుల పాటు ఎప్పుడు ఏ రోజైనా పుణ్యమే. అలా అని కాదు, అసలు మనకి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దేవుడికి వెళ్ళి దండం పెట్టుకున్న రోజు మనకి సంపూర్ణ ఫలం అనేది కలుగుతుంది, మనం హైరాణ కాకుండా. ఎవరైనా సరే, నేను ఇటీవల గుడికి వెళ్ళినప్పుడు ఆ రద్దీ చూసి నేను బయట నుంచి దండం పెట్టుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసం సందర్భంగా సోమవారాలు కానీ పౌర్ణమికి కానీ వెళ్లేవారు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించండి. ఇక్కడ రద్దీ అనిపిస్తే మీరు సోమవారికి బయట నుంచి దండం పెట్టుకొని సాయంత్రం మరుసటి రోజు సోమవారిని మీరు దర్శించుకోండి, మనసులో స్మరించుకోండి. మన ఇంటికి వచ్చిన తర్వాత మన స్వామివారి మందిరంలో ఇంట్లో నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ప్రతి వారి భద్రత వారు చూసుకోవాలి. మనం ప్రభుత్వం మీద వేసిన అది కరెక్ట్ కాదు కదండి. ప్రభుత్వం వారు వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు చేస్తున్నారు. ఇటీవల ఈ మోంతా తుఫాన్ వలన ప్రళయం అనేది ఎంతో వచ్చి చాలా మనల్ని భయభ్రాంతులు చేసింది. కానీ దాని నుంచి ఎంతో ఎదుర్కొన్నారు. ఈలోపే ఇలా జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాశీబుగ్గలో జరిగిన సంఘటన వరకు 116 మంది టోటల్ గా అనేది ఇలా తొక్కిసారిలో జరగడం జరిగింది. ఒక రాజకీయ మీటింగ్ లో కానివ్వండి, మన క్రికెట్ గెలిచిన తర్వాత జరుపుకునే ఉత్సవంలో కానివ్వండి, ఒక రైల్వే స్టేషన్ లో కానివ్వండి, ఇలా 116 మంది చనిపోయారు. అది ప్రజలలో ఉన్న ఆలోచన విధానం దోషం అండి అది. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడైనా చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు, థియేటర్లో చూడొచ్చు. ఫస్ట్ ఆర్ట్ చూడాలనేం లేదు. అలా కూడా ఆలోచించండి. ఎందుకంటే ప్రతి వారికి వారి జీవితాల మీద కుటుంబం వెనక ఆధారపడి ఉంటుంది. వారి మీద చిన్నవారైతే వారి భవిష్యత్తులో కుటుంబం వారి గురించి ఆధారపడి ఉంటుంది. పెద్దవారైతే పెద్దవారి ఆదాయం మీద చిన్న కుటుంబం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించండి. ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడు అనేవాడు సృష్టి ఉన్నంత వరకు ఉంటాడండి. ప్రత్యేకించి ఒక రోజులో ప్రత్యేకమైన శక్తి ప్రసాదించే అవకాశం అనేది అది ఏమీ ఉండదు. కాకపోతే ఆ రోజు ప్రాముఖ్యత కలది. మనం పుట్టినరోజు జరుపుకుంటామండి. పుట్టినరోజు జరుపుకునే రోజు అదనంగా మన దగ్గరికి వచ్చే శక్తులే ఉంటాయండి. పుట్టినరోజు జరుపుకునే రోజు మన దగ్గర శక్తులే ఉంటాయి. మనం ఆ రోజున పుట్టాం కాబట్టి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంటాం. సోమవారి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు మనం ఎప్పుడైనా దండం పెట్టుకోవచ్చు. ప్రతిరోజు మన పండుగని మన మనసులో స్మరణ చేసుకుని దండం పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ఆ రోజే మనం పుట్టినరోజుగా భావించవచ్చు. అది మనసు సంబంధించిన విషయం. ఇదేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించండి. పిల్లల్ని వీలైనంత వరకు అటువంటి కార్యక్రమానికి పిల్లల్ని తీసుకెళ్లకుండానే వెళ్ళండి. అవకాశం ఉంటేనే వెళ్ళండి. భారీగా జరిగే సమీకరణలో అయితే ఏదైనా సరే బాధ్యత వహించండి పౌరులు. ఈ యూట్యూబ్లో ఎంతో మంది యూట్యూబర్స్ అవేర్నెస్ కోసం ఎన్నో వీడియోలు చేస్తున్నారు. కానీ ప్రజలు
ఆలోచన అనేది మార్పు అనేది రావట్లేదు. మార్పు రావాలండి, మార్పు ఖచ్చితంగా రావాలి. ప్రజలు వారి భద్రత కోసం వారు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు చెప్పాలి, పిల్లలు కూడా చక్కగా విని ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం దానికోసం చేయడం అండి. ఎందుకంటే ఈ తమిళనాడు జరిగిన సంఘటన చూసినా, నిన్న కాశీబుగ్గలో జరిగిన సంఘటన చూసినా, అదే దేవాలయంకి వెళ్ళి ఇలా సరిపోవడం ఏంటనేది, మనసు అదే ఒక మీటింగ్కి వెళ్ళి ఇలా అవడం ఏంటనేది, ఎందుకంటే అంత ఆతృత దేనికండి? ఎవరో వ్యక్తిని మనం చూసి మనం ఎడంగా ఉండి చూడొచ్చు, టీవీలో లైవ్ లో చూడండి, కనబడతాడు విజయ్. భగవంతుడు చూడండి, వెంకటేశ్వర స్వామి ఎక్కడ లేడండి, యూట్యూబ్ మొత్తం ఆయన ఫోటోలే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసినా ఆయనే సర్వంతరయామి, ఆయన విష్ణుమూర్తి స్వరూపం వెంకటేశ్వర స్వామి అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించండి, ముందుకు వెళ్ళండి. ఈ వీడియోని ఇక్కడి వరకు ఓర్పుగా చూసి ప్రతి ఒక్కరికి, మేము మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం. థ్యాంక్ యూ.